హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది 7th క్లాస్లో 7th చాప్టర్ ఎక్సైజ్ 7.57 అనమాట. ఐ బై ఏ టీవీ ఫర్ 10,000 అంటే నేను ఒక టీవీ అనేది 10,000 రూపీస్ కొన్నాను. నెక్స్ట్ సెల్ ఇట్ ద ప్రాఫిట్ ఆఫ్ 20%, దాన్ని నేను 20% ప్రాఫిట్కి అమ్మాను. హౌ మచ్ డూ ఐ గెట్ ఫర్ ఇట్ అంటే దానికి నాకు అమౌంట్ వచ్చినంత. అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద టీవీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా రాసుకున్నాను నేను. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ టీవీ, దీన్ని నేను సిపి అనుకుంటున్నా. సిపి ఎంత అన్నాడు? రూపీస్ 10,000 రూపీస్. దాని కాస్ట్ ప్రైస్ వచ్చి 10,000 రూపీస్ అన్నాడు. నెక్స్ట్ ప్రాఫిట్ అనేది కూడా ఇచ్చాడు కాబట్టి ప్రాఫిట్ P% ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? 20% అనేది అన్నాడు. నెక్స్ట్ ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హౌ మచ్ డూ ఐ గెట్ ఫర్ ఇట్ అంటే అది నాకు ఎంత వచ్చింది అని. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ టీవీ, therefore SP ఈజ్ ఈక్వల్ టు X రూపీస్. దీంట్లో మనకి ఆల్రెడీ మనం ఫార్ములా ఉందన్నమాట. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అనే ఫార్ములా ఉంది. ఇందులో మనం ప్రాఫిట్ అనేది ఫైండ్ చేసుకుంటే ఆ తర్వాత మనం SP అనేది ఫైండ్ చేసుకోగలం. ఇందులో ప్రాఫిట్ అంటే ఇందులో మనకు కావాల్సింది ప్రాఫిట్. అకార్డింగ్ టు ద ప్రాఫిట్ పరంగా మన ఫార్ములా అనేది రాసుకుంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సెంట్ ఇంటూ సిపి బై 100. ఇది ఫార్ములా అనమాట. దీన్ని మనం ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆ ప్రాఫిట్ పరంగా ఫార్ములా. ప్రాఫిట్ పర్సెంట్ అనేది ఎంత? 20 ఇంటూ సిపి అంటే ఎంత అన్నాడు? 10,000 బై 100. 0 క్యాన్సిల్, మిగిలింది ఎంత? 20 ఇంటూ 100 అంటే 2,000 రూపీస్. దేర్ఫోర్ ఇందులో మనకు వచ్చిన ప్రాఫిట్ అనేది ప్రాఫిట్ P ఈజ్ ఈక్వల్ టు 2,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? సెల్లింగ్ ప్రైస్కి ఫార్ములా CSP ఈజ్ ఈక్వల్ టు సిపి ప్లస్ పి. కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ఎంత? 10,000 ప్లస్ 2,000, దేర్ఫోర్ ఎంత? 12,000. 10,000 ప్లస్ 2,000 అంటే ఎంత వచ్చింది? 12,000 వచ్చింది. అంటే దేర్ఫోర్ హౌ మచ్ డూ ఐ గెట్ అని చెప్పిగా సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టీవీ ఈజ్ ఈక్వల్ టు therefore how much I get for it is equal to rupees 12,000. Okay friends, thank you so much.